హలో మై డియర్ ఫ్రెండ్స్. బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్ కదా. బిర్యానీ అంటే నాకు ఎంత పిచ్చి అంటే, ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకొచ్చి నువ్వు ఒక్కదానివే తినే అంటే ఎలా అయినా సరే కింద పడి మీద పడి మొత్తాన్ని తినేస్తాను. అంత ఇష్టం నాకు బిర్యానీ అంటే. ఇక అదే బిర్యానీని మన చేతులతో వండుకుని తింటే పర్ఫెక్ట్గా వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది కదా. స్టార్టింగ్ నేను పర్ఫెక్ట్గా చేసేదాన్ని కాదు. అలా చేయగా చేయగా ఈ మధ్యనే పర్ఫెక్ట్ అయ్యాను. బిర్యానీ చేసేటప్పుడు నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో చెప్తాను. అవి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. చికెన్ని మ్యారినేట్ చేసిన వెంటనే బాస్మతి బియ్యాన్ని కూడా సోక్ చేసేసుకోండి. 1/2 కేజీ చికెన్కి నేను చూపించాను కదా, ఆ గ్లాస్తో వండుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే చికెన్ని రైస్ని పక్క పక్కనే వండేసుకోవాలి. చికెన్ ఉడకడానికి 20-25 మినిట్స్ పడుతుంది. అలానే వాటర్ బాయిల్ అవ్వి రైస్ కూడా ఉడకడానికి 20 మినిట్స్ పడుతుందన్నమాట. ఆల్మోస్ట్ 2 కుక్ అయిపోతాయి. ఇప్పుడైతే లేయర్స్గా వేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. పైన బరువు పెట్టుకోవాలి. నా దగ్గర సరిపడా లేక 4 స్తంభాలు కట్టేశాను నేను. బిర్యానీ పాట్ని స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టకుండా దోశ ప్యాన్ మీద పెట్టి అప్పుడు దమ్ చేసుకోండి. ఒక 10-12 నిమిషాలు దమ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచి స్మెల్ వచ్చేస్తుంది. కక్కుర్తి పడకుండా మరో 10 నిమిషాలు ఆగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుని తినండి. అద్దరిపోద్ది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.